ట్రంప్ చేసిన తప్పేంటంటే, ఇది ఇస్లామిక్ దేశాలు 57 దేశాలుంటాయి. ఇస్లామిక్ అనేది సెకండ్ లార్జెస్ట్ రిలిజియన్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 200,00,00,000 మంది ఇస్లాం ప్రజలుంటారు. ఈ ప్రజలేంటంటే, ఇస్లామిక్ ఒక క్రిస్టియానిటీకి ఇస్లామీ అనేది యూనివర్సల్ రిలిజియన్. ఇస్లాంలో హజ్జు అని ఇలా వాళ్ళకు కొన్ని సూత్రాలుంటాయి. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకెళ్ళాలి. ఇది రంజాన్ మాసం. ఇస్లాం ప్రజలందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. వాళ్ళలో స్పిరిచ్యువాలిటీ, ఆధ్యాత్మికత పీక్ లెవెల్‌లో ఉంటది. ఈ సమయంలో ఒక ఇరాన్ను అటు క్రిస్టియన్ నేషన్ అయిన అమెరికాకి, యూదుల నేషన్ అయిన ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన ఒక మార్టీర్డమ్ అంటే ఒక మరణం, వీర మరణం అనేది ఇస్లాం రిలిజియన్‌లో చాలా పవిత్రంగా చూస్తారు. ఏ రిలిజియన్ అని. హిందూ అని ఎక్కడైనా వీరులకి ఒక స్థానం ఉంటది. ఈయనిప్పుడు అమెరికాతో పోరాడుతూ చనిపోయారు. కాబట్టి ఇస్లాం హీరో. ఇరాన్ హీరోయే కాదండి. మొత్తం సున్నీ, తర్వాత షియా ముస్లింలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఆయన హీరో అయిపోయాడు. దీనివల్ల అమెరికా ప్రాబ్లమ్ ఏంటంటే, ఈరోజు ఇరాన్‌కి సపోర్ట్‌గా వస్తున్న ఆల్మోస్ట్ పరోక్షంగా వస్తున్న సౌదీ అరేబియా, సున్నీ నేషన్ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు ఈ నేషన్స్ అన్నిట్లో ప్రజల సపోర్టు ఖైమనీ వైపు తిరిగింది. దీనివల్ల ఏమవుద్ది, ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే ఇస్లామిక్ రిపబ్లిక్స్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ వాళ్ళ రాజవంశాలు భయపడుతున్నాయి. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఇరాన్‌కి వ్యతిరేకంగా అమెరికాకు సపోర్ట్ చేస్తేనే మామూలుగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఎయిర్ బేస్‌లు ఏ ఏ దేశాల్లో ఉంటాయో ఆ ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. కాబట్టి ఇస్లామిక్ నియంత్రిత ప్రభుత్వాలు కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది అన్నమాట